హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే ఒక మంచి రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. అదేంటంటే మటన్ తిల్లి. చాలామందికి తెలియకపోవచ్చు. ప్లీజ్ నా గొంతునైతే ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు ఏంటంటే దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి. దాని తర్వాత 2 లవంగాలు, ఒక్క యాలక, చిన్న చెక్క, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకొని మంచిగా కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలండి. ఒక 6 to 7 మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా అన్నది మనకి ఆ తిల్లి కర్రీలోని స్మెల్ రాకుండా ఈ అరోమా అనేది చాలా బాగుంటుంది, మంచి డామినేటింగ్గా ఉంటుందండి కర్రీకి ఇది. ఇప్పుడు ఏంటంటే తిల్లి అన్నది తీసుకొని ఆల్రెడీ ఇది బాయిల్ చేసింది, కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను మళ్ళీ పీసెస్గా కట్ చేసి దాన్ని అయితే బాయిల్ చేస్తున్నానండి. నా గొంతునైతే ఇగ్నోర్ చేసేసేయండి, అస్సలు బాగాలేదు, చాలా ఎక్కువగా ఉంది థ్రోట్ ఇన్ఫెక్షన్, అసలు వాయిస్ అన్నది రావడం లేదు. నా గొంతును మాత్రం ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ తిల్లి అన్నది మార్నింగ్ హస్బెండ్ తీసుకొచ్చారు. దాన్ని ఏంటంటే నేను మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దీన్ని బాయిల్ చేసుకున్నామని పీసెస్గా కట్ చేసేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నాం అనుకోండి, పీస్ అనేది బాగా బాయిల్ అవుతుంది. మనం కర్రీ కుక్ చేసినప్పుడు కూడా ఇంకా బాయిల్ చేస్తాం కాబట్టి ఇంకా మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. చూసారా, పీసెస్ అయితే మాత్రం పన్నీర్ ముక్కల్లో ఉన్నాయండి. నాన్ వెజ్ ఎవరైతే తిన్నారో వాళ్ళు వెంటనే వీడియో స్కిప్ చేసేసేయండి. కానీ ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళకి బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది. చూసారా, వాళ్ళు ఈ తిండి అన్నది 15 డేస్కి ఒకసారి తింటే చాలా ఫాస్ట్గా బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. మ్యాక్సిమం ట్రై చేయండి, కానీ కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో దాన్ని మనం టేస్ట్ అనేది మంచిగా పెంచుకోవడానికి కోసం మంచిగా మసాలా వేసుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకు అసలు తిల్లి అన్న ఫీలింగే రాదు. ఎందుకనుకున్నారు, మనకి మటన్ లివర్ ఉంటుందా అలాగే అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంది కర్రీ కూడాను, చాలా మంచిదండి హెల్త్కి. సో ఇప్పుడు ఏంటంటే నేను వాటర్ వేసి కొంచెం పసుపు వేసుకొని ఉడికిస్తున్నాను. ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. చూసారా, మంచిగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండీ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసాను. దాని తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాను. అది మంచిగా ఫ్రై అవుతున్న టైంలోని మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఫ్రెష్గా నేను అప్పటికప్పుడు దంచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మీరు కొంచెం కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ తిల్లి స్మెల్ అనేది మనకి ఈ మసాలాస్ వాటి వల్ల దాన్ని మంచిగా డామినేట్ చేస్తుంది. ఇప్పుడు సరిపడా పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకొని వేసేసి బాగా వేగిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. మీకు కరివేపాకు అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకోండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు తిల్లి ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, అది మనం అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. అది కొంచెం మంచిగా వేగుతున్న టైంలోని సరిపడా వాటర్ వేసుకోవాలి. అది మంచిగా బాయిల్ అవుతుంది కదండి. మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అది వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉన్న తిల్లి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మటన్ తిల్లి అనేది చాలా మంచిదండి హెల్త్కి. ఎవరైతే బ్లడ్ తక్కువగా ఉండి సఫర్ అవుతున్నారో వాళ్ళైతే ఒక 15 డేస్కి ఒకసారి కర్రీ తింటారా, చాలా మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మా అమ్మమ్మ మా మమ్మీ కోసం రెగ్యులర్గా మేము ఎప్పుడు వెళ్ళినా కుక్ చేసేవారనమాట. నాకు ఈ కర్రీ చూస్తే మా అమ్మమ్మే గుర్తొస్తారు, ఎందుకంటే మమ్మీ కోసం ఎప్పుడూ ఉండేవారు. నేను అదే అనుకున్నాను ఆ రోజు కుక్ చేస్తూ. చాలా బాగుందండి కర్రీ అయితే మాత్రం. మీరు కూడా వెంటనే ట్రై చేయండి. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నా గొంతునైతే కొంచెం ఇగ్నోర్ చేయండి.